హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నన్ను చాలా నెలల నుంచి ఇద్దరు ముగ్గురు పారిజాత క్రీమ్ కావాలని అడుగుతూ ఉన్నారు. సో నేను చేయలేకపోతున్నానని చెప్పాను, కానీ పాపం వాళ్ళు అసలు ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా మీకోసమే ఆలోచించాను నేను. ఎందుకంటే వాళ్ళు నాకు ఒక్కదానికే కాదు, మా బాబుకు, పాపకు, మా కోడలికి అందరికీ మెసేజెస్ పెడుతూ ఉన్నారు. వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. నెల్లూరు బ్రాంచ్కి, హైదరాబాద్ బ్రాంచ్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇంతగా నచ్చింది. మామూలుగా అయితే తీసేయను మా క్రీమ్ని. ఏమైంది అంటే మధ్యలో చెప్పాను కదా, కరోనా వల్ల కొన్ని రా మెటీరియల్ మాకు దొరకలేదు, దానివలన స్టాప్ చేయాల్సి వచ్చింది. సో మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నానమ్మా పారిజాత క్రీమ్ని. ఇదిగోండి మీకోసం 25 to 30 grams ఉంటుంది. బాటిల్ ఇదే వస్తుందమ్మా. సో ఫార్ములా కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది, కొంచెం మారుతుంది, కొంచెం క్రీమ్ బేస్ వస్తుంది మీకు. ఎందుకంటే జెల్ బేస్తో చేస్తే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, అందుకని మొత్తం ఫార్ములాస్ కొంచెం క్రీమ్ బేస్ చేశాను. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందమ్మా, ఏ మార్పు ఉండదు, అది నా హామీ. సో పారిజాత క్రీమ్ ఏంటి దీని స్పెషల్? పారిజాత పూలు తెలుసు కదమ్మా, దాని ఎక్స్ట్రాక్షన్స్ ప్లస్ అరోమా ఆయిల్తో చేసింది ఈ ప్రోడక్ట్. మెయిన్ ఇది ఎవరైనా వాడచ్చు, అంటే 15 years పిల్లల దగ్గర నుంచి ఏజ్ వాళ్ళైనా వాడచ్చు. దీని బెనిఫిట్ ఏంటి అంటే స్కిన్ను చాలా స్మూత్గా చేస్తుంది, చాలా ఫేస్ టైట్గా అవుతుంది. ఫ్లోరల్ ఎక్స్ట్రాక్షన్ కాబట్టి మీకు ఎటువంటి హాని జరగదు. ఎట్ ద సేమ్ టైం బ్రైట్నెస్ని పెంచుతుంది. పిగ్మెంటేషన్ తగ్గిస్తుందని నేను చెప్పడం లేదు మా, బ్రైట్నెస్ని పెంచుతుంది. అంటే మీ స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, రేడియంట్గా ఉంటుంది, గ్లో వస్తుంది మీకు. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైనా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మా, ఏ ప్రోడక్ట్ అయినా అది జెల్ కానివ్వండి, జెల్ అయితే ఇంకా తక్కువ టైం పెట్టుకోవాలి, 15 minutes నుంచి ½ an hour లోపల పెట్టుకోవాలి. లోషన్స్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, మీరు మ్యాక్సిమం 1 hour ఉంచుకోవాలి కళ్ళ చుట్టూ. ఓవర్ నైట్ పెట్టుకోకూడదు. మీరు ఈ పార్ట్ వదిలేసి ఫేస్కి, నెక్కి అంతా ఓవర్ నైట్ కావాలంటే కొన్ని పెట్టుకోవచ్చు, నేను వద్దని చెప్పను. కానీ కొన్ని ప్రోడక్ట్స్, ఏ ప్రోడక్ట్ అయినా కానీ మీరు 1 hour పెట్టుకున్నారు అంటే, లేదా 1 hour పైన పెట్టుకున్నారు అంటే మీకు కళ్ళ కింద బల్జెస్ వస్తాయమ్మా, అందుకనే వద్దంటాం. కానీ కొంతమంది ఆశ కొద్దీ ఏంటి అంటే, ఇక్కడ పెట్టుకున్నట్టు ఇక్కడ కూడా పెట్టుకుంటే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి కదా అనుకుంటారు. తగ్గవమ్మా. సో నేను సంతోషంగా చెప్తున్నాను, పారిజాత క్రీమ్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మీకు రేపు ఏళ్ళ నుంచి అవైలబుల్గా ఉంటుంది, అంటే ఈ వీడియో వచ్చేటప్పటికి మీకు అవైలబుల్గా ఉంటుందమ్మా. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది బ్రైట్నెస్కి, పిగ్మెంటేషన్కి కాదు. ఎవరైనా వాడుకోవచ్చు, ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేకుండా వాడుకోవచ్చు, హ్యాపీగా కళ్ళు మూసుకొని వాడచ్చు అని చెప్తాను. సో ఎలా పెట్టుకోవాలి? ఇంట్లో ఉన్నప్పుడే పెట్టుకోవాలి. కొంతమంది మ్యారీగోల్డ్ లాంటివి కూడా బయటకు వెళ్ళేటప్పుడు పెడుతున్నారు మా, దయచేసి అలా పెట్టకండి. అంటే హాని జరుగుతుందని కాదు, ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వీటిలో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సన్ రేస్ తగలంగానే కొంచెం రియాక్ట్ అవుతాయమ్మా. సో మీకు కొంచెం అలర్జీ లాగా రావచ్చు, చిన్న ర్యాషెస్ రావచ్చు. ఎందుకు చెప్పండి ప్రాబ్లము? ఇంట్లో ఉంటారు కదా, లేదా నైట్ పెట్టుకోండి, లేదా ఆఫ్టర్నూన్ ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోండి. జాబ్ చేసుకునే వాళ్ళు బయటకు వెళ్తూ ఉంటే స్నానం చేసే ముందు పెట్టుకోండి, 1 hour సరిపోతుంది కదా. చాలామంది ఆ మాట చెప్తున్నారు, మేడం మాకు ఉదయాన్నే కుదరడం లేదని. అట్లాంటప్పుడు మానేయండి మా, పెట్టుకోకండి. అందుకని మేము పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోతున్నాము అంటారు. కొంతమంది ఆఫీస్కి వెళ్ళడానికి 2-3 గంటలు కూడా పడుతుంది మా. ఎప్పుడైనా నా ప్రోడక్టే కాదు, ఏ బ్రైట్నెస్ ప్రోడక్ట్ అయినా కానీ మీరు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. ఇకపోతే నైట్ క్రీమ్స్ అని అడుగుతారు, ఇవన్నీ నైట్ క్రీమ్స్ ఏమ్మా. నైట్ క్రీమ్ అంటే ఓవర్ నైట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే నైట్ అంతా పెట్టుకుంటేనే మంచిది అనుకుంటారు. అస్సలు కాదమ్మా, ఆ అపోహ కూడా తగ్గించుకోండి. ఎందుకంటే కొన్ని ఇప్పుడు సల్ట్రీగా ఉంది, మనకి సమ్మర్ ఉంది, మీరు నైట్ అంతా పెట్టుకున్నారంటే మరీ జిడ్డు అయిపోయే ప్రమాదం ఉంది. లేదా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువసేపు పెట్టుకుంటే ఓపెన్ పోర్స్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది, లేదా పింపుల్స్ వచ్చే టెండెన్సీ ఉంది. మీరు నైట్ టైం అంతా పెట్టుకున్నారంటే కొంచెం పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మా, సరేనా? ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు మీకు పిగ్మెంటేషన్ ఉందనుకోండి,
సో మీకు పారిజాత క్రీమ్ చాలా ఇష్టం, మరి మీరు పారిజాత క్రీము పిగ్మెంటేషన్ తగ్గదంటున్నారు కదా మేడం, మరి ఎలా అంటే మీరు అప్పుడు జాస్మిన్ వైట్ వాడుకోండి. ఇది సూపర్బ్ క్రీమ్, మీకు మీడియం రేంజ్లో ఉంటుంది. 2 months వస్తుంది క్రీమ్, మీకు 50 grams వస్తుంది జాస్మిన్ వైట్. అంటే ఎకనామికల్ అని అంటాను మీకు, అంటే యాంటీ పిగ్మెంటేషన్ కన్నా కానీ వైల్డ్ జాస్మిన్ కన్నా కానీ ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది, మీకు చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుందమ్మా. సో జాస్మిన్ వైట్ కూడా మానేసున్నాను, ఇంట్రడ్యూస్ చేశాను. సో మీరు మధ్యాహ్నం పారిజాత క్రీమ్ పెట్టుకోవచ్చు, నైట్ జాస్మిన్ వైట్ పెట్టుకోవచ్చు. జాస్మిన్ వైట్లో మళ్ళీ చెప్తున్నాను, కోజిక్ యాసిడ్ ఉంటుంది కానీ రైస్ డెరివేటివ్ ఉంటుందమ్మా, హానికరమైంది కాదు, ఇది ఆర్గానిక్ ఉంటుందన్నమాట. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు వాడే క్రీమ్ మంచిదైతే మీకు ఎటువంటి నష్టం జరగదు. రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఉండాలి మీ స్కిన్. అలా కాకుండా చాలా సడన్ మీకు మంచిగా అయిపోయేసి స్కిన్ చాలా గ్లోయింగ్గా వచ్చేసి 1 నెల తర్వాత అది రెడ్గా అయిపోతూ చిమచిమలాడుతూ ఉందంటే మీకు పడలేదని అర్థం. అలాంటి క్రీమ్స్ జోలికి వెళ్ళకండి. మళ్ళీ చెప్తున్నాను నేను, ప్లీజ్. నావే వాడమని చెప్పడం లేదు, మార్కెట్లో చాలా మంచి క్రీమ్స్ ఉన్నాయి, మీరు దానికి కూడా వెళ్ళొచ్చు. కానీ మీరు చూసుకోండి, ఏది సడన్గా వచ్చింది అంటే అది మంచిది కాదు. ఏదైనా ఒక టైం దాటిన తర్వాతనే రావాలి. 10 రోజుల్లో 15 రోజుల్లో అద్భుతాలు జరగవు స్కిన్ మీద, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను నేను. ఎందుకు అంటే ఇప్పటికి కూడా ఎంతమంది వస్తూ ఉన్నారో, అది వాడాను, ఆ ట్యూబ్ వాడాను, రెడ్గా అయిపోయింది అట్లా అని చెప్పేసి అనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మా. సో మీకు పారిజాత క్రీమ్ దొరుకుతుంది, జాస్మిన్ వైట్ క్రీము దొరుకుతుంది. సో పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఈ 2 కాంబినేషన్ వాడుకోవచ్చు మా. ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే, యాక్చువల్గా నేను కొన్ని వీడియోస్ ఒక ఫేమస్ డెంటల్ డాక్టర్తో చేయాలనుకుంటూ ఉన్నాను మా. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు, చాలా నిజాయితీగా ఉంటారు, చాలా చక్కగా అన్నీ చెప్తారు. సో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దామనుకుంటూ ఉన్నారు. మీకు ఏదన్నా పళ్ళ గురించి సమస్య ఏదైనా ఉన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళని నేను అడుగుతాను. వాళ్ళు ఎలాంటి డౌట్ అయినా కానీ క్లియర్ చేయగలరు. ఎందుకు అంటే ఇద్దరు అంత ఇంటెలిజెంట్స్ అన్నమాట. సో యూకేలో చేసి వచ్చారు, యూఎస్లో చేసి వచ్చారు, వాళ్ళు చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే ఇలాంటివి మీరు విన్నప్పుడు మీకు చాలా ఉపయోగాలు ఉంటాయమ్మా. సో ఎప్పుడైనా నెలకు 1-2 వీడియోస్ ఇలాంటివి చేద్దాము హాయ్ టీవీలో. సో ఇది కూడా హెల్త్ కోసమే కదమ్మా. సో మన పళ్ళు బాగా ఉన్నాయి అంటే, స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే, టీత్ స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా తినగలము, ఎన్ని రోజులైనా కానీ స్ట్రాంగ్గా ఉండగలము, డైజెషన్ బాగుంటుంది కదా. సో ఎన్నో డౌట్లు మీకు క్లియర్ చేయగలరు. మీకు ఏదన్నా స్పెసిఫిక్గా ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్స్లో పెట్టండి, వీళ్ళతో నేను ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను. నెక్స్ట్ వీడియోస్ వీళ్ళతో చేస్తాను. ఒక 3-4 వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, చూద్దామ్మా. మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే డౌట్స్ పెట్టండి, అన్నీ క్లారిఫై చేస్తామ్మా. ఓకేనా? బాయ్ అమ్మా, ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్.